ఇది ఫ్రెష్గా తీసుకున్న కర్బూజా పండు. కర్బూజా పండు మనం కోసినప్పుడు దాని మధ్యలో గింజలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇది ట్రై చేయటం. మామూలుగా దోసకాయ కానీ పుచ్చకాయ కానీ ఇలా వేస్తే వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇది ఎప్పుడు వేయలేదు. కర్బూజా తీసుకున్నాను వస్తాయి లేదా అని. ఇవి కర్బూజా గింజలు, ఫ్రెష్గా ఉన్న కాయ గింజలు. మళ్ళీ పాడైన గింజలు తీసుకుంటే రావు సరిగ్గా. ఇలా హెల్తీగా ఉన్న గింజలను తీసుకుని ఒక కుండీలో మట్టి కానీ ఇసుక కానీ కోకోపిట్ కానీ ఏదైనా వస్తాయి. త్వరగా రావాలంటే కోకోపిట్ తీసుకోవాలి, లేదా కోకోపిట్ లేని వాళ్ళు ఇసుకలో కూడా మనం ట్రై చేయొచ్చు. నేను అయితే కింద మట్టిలోనే వేసాను, పైన మాత్రం కోకోపిట్ జల్లుతున్నాను. 1 లేయర్ అంటే కొంచెం అవి కనపడకుండా ఉండే వరకు కోకోపిట్ వేసాను. ఇసుకలో కూడా త్వరగా వస్తాయి. ఇది మనం వేసిన తర్వాత నీళ్లు చల్లాలి చక్కగా. ఇప్పుడు ఫస్ట్ టైం జల్లాం కదా, తర్వాత మళ్ళీ 2 డేస్కి మళ్ళీ జల్లాలి. జల్లి నీళ్ళలో పెట్టాలి. ఎప్పుడు ఇదిగో వారం రోజుల తర్వాత ఇగో కొన్ని విత్తనాలు మొలకెత్తినాయి, జర్మినేట్ అయినాయి. నీళ్ళలోనే ఉంచాలి ఏదైనా సరే, అంతేగాని గింజలు వేసి సెంట్లో పెడితే అవి రావు. నీడ ప్రదేశంలో పెట్టాలి. 10 రోజుల తర్వాత కొన్ని మొక్కలు వచ్చాయి. అమ్మయ్య అయితే బాగా వచ్చినాయి అనుకున్నాను. వీటిని కొన్ని ఇంకా రావాలి. అప్పుడే మనం తీసేయకూడదు, తీసేసి వేరే దాంట్లో వేసుకోవాలి. అయితే ఇలా కాదు, కొంచెం ఇదిగో ఇప్పుడు అసలు వచ్చింది. ఇవిలాగ వస్తాయి అన్నమాట. కర్బూజా ఆకులు చూసారా ఎలాగున్నాయో, మనం ఎప్పుడు చూడలేదు, వెరైటీగా ఉన్నాయి. సరే, ఇంకొంచెం పాదొచ్చాక దీన్ని తీసుకెళ్ళి వేరే పెద్ద కంటైనర్లో వేయాలన్నమాట. అవి వచ్చినప్పుడు మళ్ళీ మీకు వేరే వీడియో పెడతాను. ఇది కర్బూజా పాదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.